ఓట్లు వేసి జిల్లా అధ్యక్షులుగా చేసినటువంటి బాల్దే విజయ సిద్ధిలింగం గారు తర్వాత జెడ్పీటీసీ అయినారు, తర్వాత మార్కెట్ చైర్మన్ అయినారు. ఈ గ్రామానికి ఏమన్నా పని చేసిరంటే ఒక్క పని చేయలేదు. ఎందుకంటే గ్రామంలో పని చేయాలంటే పని చేయలేదు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతాపన్నకి గ్రామంలో 88 ఓట్లు ఇప్పించినందుకు ఈ గ్రామ అక్క చెల్లెళ్ళు ప్రతాపన్న వేసినందుకు 55 లక్షల సీస్ రోడ్ అంబేద్కర్ బొమ్మ నుంచి రైల్వే గేట్ దాకా ప్రతాపన్న వేయించిండు. మరి మాట ఇస్తే తప్పని నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఆయన గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండి మరి ఈ గ్రామంలో మరి బండు లావణ్య సిద్ధులు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడని చెప్పేసి ఈ గ్రామానికి కంపల్సరీ రావాలి, ఇంకా ₹1 కోటి కానీ 2 కోట్లైనా ఈ గ్రామానికి ఇవ్వాలని చెప్పేసి వచ్చింది. కాబట్టి అధికార పార్టీ ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. అధికార పార్టీ ఉంటేనే కానీ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మకుండా బీఆర్ఎస్ ఉన్న గ్రామం అనేది అభివృద్ధి కాదు. వాళ్ళకి 2 సార్లు ఇచ్చిర్రు. గత 20 సంవత్సరాల నుంచి పెంబర్తి గ్రామానికి సర్పంచ్ అనేటైనా లేడు. ఎందుకంటే మీరు ఈ అవకాశం ఇవ్వండి. ప్రతాపన్న మనకున్నాడు, జిల్లా ప్రెసిడెంట్ గారు ధనవంతక్క ఉన్నది. ఈ గ్రామం అభివృద్ధి అనేది మరో గంగదేవిపల్లి లెక్క కావాలంటే గ్రామం అనేది కాంగ్రెస్ కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి. ఏది ఏమున్నా ఈ పెంబర్తికి ఎన్ని పనులు కావాలన్నా, రేపు ఇక్కడికి జనగామకు సీతక్క రావాలన్నా, కొండ సురేఖ మంత్రి రావాలన్నా మీ గ్రామం అనేది మరి ఏ పార్టీ అని అడుగుతారక్క. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది వేస్తే ఈ గ్రామానికి మంత్రి అనేది రాదు. బీఆర్ఎస్ అంటే డెవలప్ కాదు. ఈ రోజు మరి బాల్య సిద్ధంగా ఉండే ₹1 కోటి నిధులు తీసుకొస్తా అంటాడు. ఇదే సభాముఖంగా చెప్పిండు. ఎలా ₹1 వస్తాయి? కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఎమ్మెల్యే గారికి ఏం నిధులు నా గ్రామానికి 5 లక్షలు ఇస్తాడు. అదే ప్రతాపన్న 55 లక్షల రూపాయలు ఇచ్చిండు. 55 లక్షల రూపాయలు ఇచ్చినా ఈ గ్రామంలో కమ్యూనిటీ రావాలన్నా, సీసోలు రావాలన్నా, 100 రావాలన్నా పెంపడుతున్నటువంటి కత్తెర గుర్తుకి నా అక్క చెల్లెలు ఓటేసి గెలిపించాలని మనసు పుట్టే కోరుతున్నా. ఎందుకంటే ఈ గ్రామం కంచికోట ఆనాడు చెన్నారెడ్డితో ఉన్నప్పుడు ఉన్నది. మళ్ళా ఈ రోజు డెవలప్ అంటే ఈ కాంగ్రెస్ అమూల్యమైన ఓటేసి గెలిపాలి. అక్క చెల్లెలారా, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్నాయి. బాల్య విజయ సిద్ధిలింగం గారు ఓడిపోయినా మళ్లీ పోటీ చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి మరి లావణ్య సిద్ధులు గారంటే పోటీ చేయరు. ఈ గ్రామం అభివృద్ధి కావాలంటే వీళ్ళకు ఓట్లు వేయాలి. డబ్బు ఉండదని చెప్పేసి వాళ్ళకి అహంకారం ఉన్నది. ఆ డబ్బుతో ఈ గ్రామం కూడా కొట్టాలి. నా అక్క చెల్లెలు మనస్ఫూర్తి కొడుతున్నా. జై కాంగ్రెస్. ఇక్కడ ముఖ్యంగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండ్ల లావణ్య గారికి, బాల్యే విజయ సిద్ధిలింగం గారికి ముఖాముఖి పోటీ. ముఖ్యంగా ఒక పేద బిడ్డకు ఒక డబ్బున్న వాడికి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఒక పేద బిడ్డకు ఒక డబ్బున్న వాడికి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు అమ్ముకొని చిన్న ఖర్చులు ఉంటాయి. సర్పంచ్ ఎలక్షన్లకి 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్ముకుంటూ అక్కడ 100 కోట్లు ఆస్తుంది. ఒక ఎకరం 2 ఎకరాలు పోయినా అక్కడ నష్టమేం జరగదు. వాళ్ళకు ఉల్లుగడ్డ మీద పొట్టుతో సమానం 1 కోటి 2 కోట్లనగా. దయచేసి ఇక్కడ బండ్రులకు ఒకే బిడ్డ ఉంది, చిన్నపిల్ల పెళ్లికైన అమ్మాయి ఉంది. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేయకపోతే వాళ్ళ జీవితాలే ఖరాబ్ అవుతాయి. అభివృద్ధి విషయానికి వచ్చేవారికి ఎమ్మెల్యే ఎలక్షన్ లో మా ప్రతాపన్న గారు ఒక మాట ఇచ్చిండు. ఇదే గ్రామ పంచాయతీ ఎలక్షన్, ఇదే గ్రామ పంచాయతీ వేదిక వద్ద రోడ్డు బాగలేదన్నా అంటే ఒకటే మాట అన్నాడు, ఎలక్షన్లు అయిపోగానే మీకు అంబేద్కర్ నుంచి రైల్వే స్టేషన్ దాకా రోడ్ వేపిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చిండు, మాట తప్పలే, మడమ తిప్పలే. ఆయన ఓడిపోయినప్పటికీ పెంబర్తి మీద అభిమానంతో 55 లక్షల రూపాయల సీసీ రోడ్ ఇచ్చిండు. మన పెంబర్తికి 450 రేషన్ కార్డులు వచ్చినాయమ్మా. అంటే ఆల్మోస్ట్ మన పెంబర్తిలో సగం కుటుంబాలు లబ్ధి పొందినాయి. 450 రేషన్ కార్డులు వచ్చినాయి. దాదాపు ఒక 10 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది అందరికీ. దాదాపు 1,50,000, 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ జరిగింది. ఇవాళ ప్రతి ఇంటికి గుర్తు పెట్టుకోండి, ఈ బిడ్డ మీ బిడ్డ అనుకోండి, ఈ బిడ్డ మీ బిడ్డ అనుకోండి. బిడ్డ జీవితం ఖరాబ్ అవుతుంది మీరు ఓటు వేయకపోతే. బాగా ఆలోచన చెప్పండి. వచ్చిన ప్రముఖులకు సమయం లేదు, తీసుకోండి. అవి మనే డబ్బులు, ఎవరి కాదు. మనే డబ్బులు 3,000 ఒక ఓటుకి ఇస్తారు, 4,000 ఇస్తారు. హాయిగా తీసుకోండి.
మేము తులోపలం మేము ముడిస్తాం కానీ పైసలకు అమ్ముడు పోకండి అక్క. 3000 ఇచ్చిన నీ ఓటు మాత్రం అక్కడ ఏకండి దండం పెడుతున్నా. మాది 2వ నెంబరు బండ్రు లావణ్య కత్తెర గుర్తు ఓటేసి బాచి మేడాలతో ఓటేయండి. మా వార్డుల మేము 12 వార్డులలో మా అభ్యర్థులను పెట్టినాం. దయచేసి చెప్తున్నా, ఈ అవకాశం ఇచ్చిన గెలిచినట్టుగానే భావిస్తున్నాం. ఇంతమంది ఉత్సాహంతో ముఖ్యంగా మహిళలు అదేతుందో ముందుకొచ్చి మేము భారీ మెజారిటీతోనే గెలిపిస్తామని హామీ ఇచ్చినందులకు నిజంగా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, పెంబర్తి అంటేనే కాంగ్రెస్ కంచుకోట, కాంగ్రెస్ కు మారు పేరు. ఈ గ్రామంలో మరొకసారి కాంగ్రెస్ ఎండ ఎగరాలి. ఇప్పుడు ప్రభుత్వం మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిపిస్తే మన గ్రామం అన్ని విధాలా బాగుపడుతుందని నేను మీకు విన్నవిస్తూ మరొకసారి నిజంగా కూడా ఇది ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినట్టు లేదు, మనం గెలిచి సంబరాలు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది. ఇదే ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్తూ రేపు 14వ తారీఖున జరగబోయే ఓటింగ్ రోజు మరి మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మన సోదరిమణి లావణ్య గారికి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు, అహర్నిశలు మీ గురించే ఆలోచిస్తారు. మరి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేదల అభివృద్ధి గురించి, పేదల గురించి, మహిళల గురించి, రైతుల గురించి, విద్యార్థుల గురించి ఆలోచించే ప్రభుత్వం పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. మరి ఈరోజు మన దగ్గర ఈ పెంబర్తి గ్రామంలో చూసుకుంటే ప్రతాపన్న గారు ఓడిపోయినప్పటికి కూడా మీకు అందుబాటులో ఉంటూ, నేను ఓడినా కూడా మరి ప్రజలు వాళ్ళ అభివృద్ధి నా ధ్యేయమని ముందుకు వస్తూ ఈ గ్రామానికి 2 సంవత్సరాల్లోనే దాదాపు సీసీ రోడ్డు, ఇండ్లు, పెన్షన్లు, గ్రామ పంచాయతీ బిల్డింగు, అలాగే బీసీ ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏదైనా అభివృద్ధి ఏదైనా చేసిరా అంటే ఏమీ లేదు. మరి 10 సంవత్సరాలు మీకు ఏమైనా అభివృద్ధి చెందిందా పెంబర్తి అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇల్లు వచ్చినాయా పెంబర్తిలో? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ఒకవేళ వచ్చుంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే, ఎవరైతే పైసలు ఇచ్చిర్రో, లంచం ఇచ్చిర్రో వాళ్ళకు మాత్రమే ఇచ్చిర్రు, కానీ ఇక్కడ మాత్రం ఎవరికీ రాలేదు. అదే మన ఒక్కళ్ళకు కూడా ఇల్లు రాలే కదా, ఎవరికి రాలేదు. ఇప్పుడు వచ్చినాయా? ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి కదా. ఈ మొదటి విడతలోనే ఇంద్రమ్మ ఇండ్లు స్టార్ట్ చేసినాము. 46 ఇండ్లు ఇచ్చినాము. 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇల్లు లేని వారికి, పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అందరికీ కూడా ఇల్లు ఇచ్చినామా? ఈ రోజు ఇక్కడ ఇల్లున్నాయంటే ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు అనే నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లే వచ్చినాయి. మధ్యలో 10 సంవత్సరాల్లో ఇల్లే రాలేదు అంటే దాని అర్థం మధ్యలో ఎవరు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలవి, వాళ్ళ పిల్లలు పుట్టలేదు. మరి వాళ్ళు ఎక్కడ పోవాలా? మరి ఇది ఆలోచించే మరి అప్పుడు మనం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, వాళ్లకు ఇల్లు సరిపోతలేదు, ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇద్దామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నాం. మొదటి విడతలో జాగ లేని వారికి, మొదటి విడతలో జాగ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం, 2వ విడతలో జాగ లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం. కానీ 3 విడతలు అయ్యేసరికి ప్రతి ఒక్కరికి కంప్లీట్ గా ఇల్లు లేని వారికి అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఎవరికైనా వచ్చినాయా? అసలు ఇచ్చిర్రా చెప్పండి అమ్మా, వచ్చినాయా?
ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు 10 సంవత్సరాల్లో. అదే పిల్లలకు కాలేజీలో జాయిన్ చేయాలన్నా ఎక్కడన్నా మన ఆఫీస్కి వెళ్ళాలన్నా తెల్ల రేషన్ కార్డు ఉందా అని అడుగుతారా? 10 సంవత్సరాలు మరి తెల్ల రేషన్ కార్డు తీసుకొని మీరు ఆఫీస్కి పోయిరా? పోలే కదా. చెప్తలేరు మరి. ఎవరికి భయపడుతున్నారు మీరు? ఎవరన్నా భయపెట్టిస్తున్నారా? భయపడకండి. మన పేదల ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరికి భయపడేది లేదు. వస్తారు. మాయప్ మాటలు 10 సంవత్సరాలు చెప్పి మోసం చేసి అభివృద్ధి చేస్తామని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు. వాళ్ళని నమ్మకండి, వాళ్లకు బుద్ధి చెప్పండి. మా ప్రభుత్వం వచ్చింది, పేదల ప్రభుత్వం వచ్చింది, మాకు ఇల్లు వస్తున్నాయి, పెన్షన్ వస్తున్నాయి, సన్న బియ్యం వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది, అలాగే ఫ్రీ బస్సు వస్తుంది. బస్సులో ఆడవాళ్ళందరూ మీ ఫ్రీగా పోతున్నారా? ఫ్రీ ఇక్కడ తప్పకుండా ఇది బస్సు ఆపేటట్టు మన పెద్దలు, మన ప్రతాపన్న ఉన్నారు, మేము మాట్లాడి బస్సు ఆపేటట్టు చేస్తాము. మీకు కూడా ఫ్రీ బస్ వచ్చేటట్టు చేస్తాము. ప్రతాపన్న మాట్లాడేటప్పుడు మీకు చెప్తారు. అలాగే చీరల విషయంలో రేవంత్ అన్న సోదరిమణులకు చీరలు ఇవ్వాలి. అందరు కూడా చీరే సారే నాది అందాలి అనే విషయం పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. మరి ఇది ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కొంచెం ఆగింది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి చీర ఇచ్చే బాధ్యత నాది అని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అవి ఎందుకు వస్తున్నాయో ఎవరు ఆలోచిస్తలేరు. మనం తింటున్న బియ్యం అవి కెమికల్ బియ్యం, యూరియా డిఏపి వేసుకుంటూ 100 ఏళ్లకెళ్ళి పండిస్తా ఉన్నాం. వాళ్ళు ఏమైనా మందు కుప్పడం, పంట పండియడం. కాబట్టి అలాంటివి కాకుండా ఆర్గానిక్, ప్రతి రైతు ఒక అర్ధ ఎకరం భూమిలో ఆర్గానిక్ రైస్ వడ్లు పండించి ఆ బియ్యం తింటే చాలా వరకు రోగాలు 75% మనకు రావు. షుగర్ రాదు, బీపీ రాదు. అందరు పెద్దలు చెప్తా ఉన్నారు, సైంటిస్టులు చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులు అందరూ కూడా వాళ్ళ పొలాల కింద ఒక అత్యకరమైన ఆర్గానిక్ వడ్లు వండించుకొని ఆర్గానిక్ బియ్యం తినాలని చెప్పి మిమ్మల్ని కూడా ఆ విధంగా బియ్యం తింటే మనకు వ్యాధులు తగ్గుతాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికీ నిన్న రిజల్ట్ వచ్చినాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వచ్చింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా దాదాపు ఈ జనగామ ప్రాంతం, చీరాల ప్రాంతంలో ఆరుగురు సర్పంచులు యునానిమస్ గా ఎన్నికయ్యారు. ఆ గ్రామాలలో పోటీ పెట్టలేదు. మరి అదేవిధంగా ఇక్కడ పోటీ పెట్టింది కానీ స్వార్థపరులు ఉన్నారు కాబట్టి పోటీ పెట్టారు. కానీ మీరు భారీ ఎత్తున ఓట్లేసి మంచి మెజార్టీతోని సర్పంచులు, వార్డు మెంబర్లను గెలిపేయాలని కోరుతూ మండలంలో ప్రత్యేక స్థానంగా గుర్తించి మొదట అన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తామని మీకు అందరూ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు దయచేసి చెప్తున్నా నమస్కారాలు. అక్కలు, అమ్మలు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. దయచేసి చెప్తున్నా. నా కొడుకు మిలిటరీకి పోయిండు, ఆర్మీ చదివిండు, మిలిటరీకి పోయిండు. ఈ రోజు జాబ్ వచ్చింది, దేశ సేవ కోసం పోయిండు నా కొడుకు. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నా, మీ సేవలు చేయడానికి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ పెళ్లికి ఉంది, ఇవన్నీ ఆలోచించి కూడా మీ ముందుకు వస్తున్నా. నేను ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు దండం పెడుతున్నా. మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు కూడా నమస్కారం. పెద్దలకు అందరికీ నమస్కారం. నా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున డాన్ నిలబడ్డాడు. మమ్మీని గెలిపించండి. కత్తెర గుర్తుకు ఓటేయండి. పెంబర్తి గ్రామ ప్రజలందరికీ పెంబర్తి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షునిగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ గుర్తించినందుకు నేను ఎల్లవేళలా నా వంతు సహాయంగానే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయాలని ముందుకు పోతూ మా ఉన్న కార్యకర్తలు పెంబర్తి కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ పని చేద్దాం, మా ముందు అభివృద్ధి పనులకే మనం ముందు పోదామన్నా అని నా ఇంకున్న సోదరులంగా చెప్తే కూడా నేను అదే ధ్యేయంగా ముందుకు వచ్చిన. వాళ్ళు అవతల అభ్యర్థులు ఏమంటారంటే ప్రత్యర్థి ఆయనకేమీ తెలియదు, మేము ఊరాగమైతుంది ఊరేం ఆగం కాలే. 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందమ్మా.
2 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు మా పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు గత ఎన్నికలు 2023లో ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేగానే ఉన్నాం మేము భావించాం. గవర్నమెంట్ ఉంది కాబట్టి 65-65 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా తెచ్చామమ్మా మేము ముందడికి. రేషన్ కార్డు 450 రేషన్ కార్డులు తెచ్చాం. ఊరికి ఇందిరమ్మ ఇల్లు తెచ్చినాం. ఇంకా అండర్ డ్రైనేజ్ తెచ్చినాం. మహిళా భవన్ జిల్లా హెడ్ క్వార్టర్ లో 3 కోట్ల రూపాయల మహిళా భవన్ మన పెమ్మర్తిలో ఆడ బండ మీద కట్టిపించడం జరిగింది. త్వరలో 6 నెలల్లో ప్రారంభం కూడా చేయబోతున్నామమ్మా. మీకు ఎలాంటి ఆపద ఉంటే నేనున్నాని మీరు ఒక్క ఫోన్ కొడితే వచ్చేటోని అవతల వ్యక్తి వాళ్ళకేం తెలియదు, అదేందో ఇదేందో మాట్లాడుతూ ఉన్నాం. అన్ని ఏ పట్టించుకోకర్రి. గత 10 ఏళ్ల నుంచి అవకాశం ఇచ్చినాం. ఆయన ఒక బిడ్డ మీరందరు సర్పంచ్ ఉండని అందరికీ బలోపేతం చేసి ఈ రోజు తెరపైకి వచ్చిన ఘనత ఆయనది. మేమట్లా ఎప్పుడు లేమమ్మా. గత చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎట్లా ఉందో ఊరు ఈ రోజు కూడా అట్లే ఉంది. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమి లేదు. మళ్ళా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాకనే ఇదంతా అభివృద్ధి చేస్తున్నాం. ఇగో మన ముందున్న హెల్త్ హాస్పిటల్ కూడా అప్పుడు ఓపెన్ శంకుస్థాపన చేయించారు. ఇంతవరకు అది ఆన్నే ఉన్నది, మన కళ్ళ ముందర చూస్తున్నామమ్మా. ఇదంతా మేము చేపిస్తాం. అది ఒక్క గెలిచిన వెంబడే ఇంకా ఒడ్డరి కాలంలో కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. అక్కడ ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలని ఇబ్బంది ఉంది, వీధి దీపాలు చేపిస్తాం. మీరు మాకు అవతల ప్రత్యర్థులు ఒకటే అంటారు, వాళ్ళకేమి తెలియదు అంటారు. మాకు అన్ని తెలిసే ముందుకొచ్చే మా పార్టీ మమ్మల్ని బలపరిచింది కాబట్టి అమ్మా మేము ఈ రోజు నా భార్య అయిన లావణ్య గారికి అన్ని తీరవచ్చు. ఏదో కాకపోతే ఏంటంటే బయటికి ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళు, చదువు రాలే మేము చూసుకుంటాం ఊరిని చూసుకుంటాం. ఆమె ఊరిని చూసుకున్నది ఏం లేదు. కొత్త దానం ఇచ్చినా చెప్పింది. కొత్త దానం ఇచ్చిన మన అంజనేయులు గారిని కూడా ఆన్నే అందబెట్టి ఒక 5 ఏళ్ళ గవర్నమెంట్ లో మేము అట్లాంటి పనులు కాదమ్మా. మాకు గవర్నమెంట్ మన ఊళ్ళో సర్పంచ్ లేని లోటు ఒకటి ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇంకా 100 ఇస్తాను. మా ప్రతాప్ అన్న ఇప్పుడు చెప్పాడు, ఇంకా 100 ఇస్తాం, ఇంకా తెప్పిస్తాం. అన్నా ఫోన్ చేస్తే తమ్మేను నాకు 8 ఓట్లు ఎక్కువ వేయించినావు, 100 ఓట్లు వేయించినావు. అందరు నాయకులు ఉన్నా కూడా ఇంతమంది ఉన్నా కూడా ఇంత పెద్ద విలేజ్ లో జనగామ మండలంలో పెద్ద విలేజ్ మనదే మేజర్ గ్రామ పంచాయతీ హైవేకు ఆనుకొని ఉన్నది. మనం ఎలాంటి అభివృద్ధికైనా మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. నన్ను గెలిపించినాక మీకు అభివృద్ధి చూపిస్తా. నేను అవినీతి పని కాదు, అభివృద్ధికే నేను బాటేస్తాను వస్తున్నమ్మా. నా ఒక్క కొడుకును కూడా ఆర్మీకి తోలిన ఘనత నేను. ఈ రోజుల్లో ఎవరు కూడా ఊరికి త్యాగం చేయరు. నా బిడ్డ పెళ్లికున్నా కూడా నేను ముందుకొచ్చిన. ఎందుకంటే అందరూ నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు ముందుంటేనే నువ్వు గెలుస్తావు, మేము గెలిపిస్తాం, ప్రజలు నీ అండకుండ్రు అని చెప్తేనే మేము చేస్తున్నాం. ఇంకోటమ్మా ఊళ్ళో యువత కూడా అంత ఖరాబ్ అవుతుంది. మన పక్కనున్న మా ఏనబాయిలో టెక్స్టైల్ పార్క్ కూడా ఓపెన్ చేస్తామని ఎంపీ గారు మాట ఇచ్చారు మాకు. ఆడ కూడా మన యువతలకు అందరికీ మన పెద్ద విలేజ్ కాబట్టి మనం ఎన్ని ఉద్యోగాలైనా ఊరి నుంచి ఇప్పించే బాధ్యత నాది. నేను ఇస్తున్నా హామీ మీ అందరికీ. ఇంకా మన మెయిన్ సెంటర్లలో